అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు గదా! నేను ఈరోజు ఎగ్ కర్రీ చేశానండి. గ్రేవీ అయితే చాలా వచ్చింది. బాగా మనం కలుపుకోవటానికి అన్నిట్లోకి బావుంటుందండి. ఈ విధంగా మీకు కూడా ఎగ్ గ్రేవీ రావాలి అంటే ఎలా చేయాలనేది ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. మీకు ఏ నిమిషమైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్‌ని. ఈ ఎగ్ గ్రేవీ అనేది మనకి అన్నిట్లోకి బావుంటుందండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుందనమాట. టేస్టీగా ఉంటుంది. ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, 2 టమాటోలయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేసుకోవాలి. బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తపడతాయి కదా! అది అందరికీ తెలిసిందే. ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లో అయితే మనకు చానా టైం పడుతుంది. చూస్తున్నారు గదా! ఉల్లిపాయలైతే ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న టమాటాలను వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ సాల్ట్ వేశాను. టమాటాలకి సరిపోయే సాల్ట్ అయితే వేశానండి. ఎందుకంటే టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి గదా! సాల్ట్ వేస్తే. ఇవి కూడా కొద్దిగా మెత్తబడితే సరిపోతాయన్నమాట. మూత పెట్టుకుంటే మనము తొందరగా మగ్గిపోతాయండి. చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతాయండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఆరబెట్టుకోవాలండి. బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న కచ్చాపచ్చాగా అయినా మిక్సీ పట్టుకోవచ్చండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటేనే బాగా వస్తుందనమాట. బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు ఏమి అవసరం లేదండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయ్యింది గదా! చూసారు గదా! ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయింది. బిఫోర్ ఉన్న కలర్‌కి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది గదా! సో, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఫ్రై అయిన దాంట్లోకి కారము టేస్ట్‌కి తగ్గట్టండి. కారం అనేది 2 స్పూన్స్ అయితే వేశాను నేను. దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మనము సిమ్‌లో పెట్టుకోవాలి. ఆల్రెడీ మనము డ్రైగా చేసేసాం గదా! ఆ పేస్ట్ అంతా. సో, ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటే మనకి అది కారం పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు గదా! నేనైతే ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయనండి. సో, నాకు తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి గాబట్టి ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తున్నాము. దీంట్లోకొచ్చేసి నేను చింతపండు కొద్దిగానండి చింతపండనేది హాఫ్ నిమ్మ చెక్క అంతా చింతపండే నేను యూజ్ చేశాను. ఆ చింతపండు రసము పిండుకొని దీంట్లోకి వేసుకోవాలండి. ఈ చింతపండు వేయడం వల్ల మనకి నోటికి రుచిగా ఉంటుందండి. టేస్ట్ గూడా మారుతుంది. ఆనియన్ స్మెల్ అనేది మనకి రాదనమాట కర్రీ తిన్నప్పుడు. సో, చింతపండు పులుసు వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ పులుసు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మనకి గ్రేవీ కన్సిస్టెంటీ ఎలా రావాలి అనే దాన్ని బట్టి వాటర్ అనేది పోసుకోవాలండి. చూస్తున్నారు గదా! నేను మరీ ఎక్కువ వాటర్ వేయలేదు. 1 టీ గ్లాస్ వాటర్ అయితే వేశాననమాట. చూడండి సరిపోతుంది. ఈ విధంగా అయితే 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఎగ్స్ చేసి పెట్టాను. అవి యాడ్ చేస్తున్నాననమాట. ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై చేశానండి. మరీ డ్రైగా ఫ్రై చేసినా కొద్దిగా డ్రైగా అయిపోతాయి. పైన లేయర్ మొత్తము లైట్‌గా ఫ్రై చేశాననమాట. అవి వేసుకొని మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది ఇప్పటివరకు అస్సలు యాడ్ చేయలేదు. మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రమే సాల్ట్ యాడ్ చేసాం గదా! ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనకి మూత పెట్టుకుంటే కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా నేను గరం మసాలా పౌడర్ వేశాను. కొద్దిగా ఫ్లేవర్ రావడం కోసం అన్నమాట. మరి ఏ నార్మల్ కర్రీలాగా కాకుండా కొద్దిగా మసాలా ఫ్లేవర్ రావడానికి గరం మసాలా అనేదైతే వేశాను. చూస్తున్నారు గదా!
దగ్గరికైతే వచ్చేసింది కర్రీ. ఈ విధంగా నేనేసిన కొద్దిగా ఆయిల్‌లోనే పైకొచ్చింది చూడండి. ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా కసూరి మేతి వేయండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కసూరి మేతి కూడా వేసుకొని ఎలా వచ్చింది మీరు చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా, రిలేటివ్స్ కూడా ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు.